నెక్స్ట్ మిగతా వార్తల్లో వీర్య నిరోధక మాత్రాట హార్మోన్ రహిత టాబ్లెట్ YCT529ను అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు 99% సామర్థ్యంతో పనిచేస్తున్నట్టు ఎలుకలు కోతుల మీద ప్రయోగం చేసిరట. ఇది మార్కెట్లోకి రావడానికి, దట్టు మన భారత మార్కెట్లోకి రావడానికి ఎంత సమయం పడుతుందో. మనుషులపైన తొలి దశ ట్రయల్స్ పూర్తయినాయట. న్యూజిలాండ్లో రెండో దశ కూడా కంప్లీట్ అయిందట. ఈ దశాబ్దం చివరికి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ అట. మస్తు సమయం పడుతుంది, ఇంకా అంటే 2030 నాటికి వచ్చే అవకాశం ఉంటుందట. మీరు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, గర్భ నిరోధక మాత్రలు అంటే మహిళలు మాత్రమే వాడేవి దొరుకుతాయి. పురుషులు వాడే మాత్రలు ఎక్కడా ఉండయి. దాదాపు 7-8 దశాబ్దాలుగా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు కృషి చేస్తున్న మేల్ బర్త్ కంట్రోల్ పిల్స్ను మాత్రం అభివృద్ధి చేయలేకపోయారు. కానీ యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాకు చెందిన శాస్త్రజ్ఞులు తాము అద్భుతాన్ని సాధించామని చెబుతున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది. కొలంబియా వర్సిటీ, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన యువర్ చాయిస్ థెరప్యూటిక్స్ శాస్త్రజ్ఞులతో కలిసి వారు సంయుక్తంగా ఈ పరిశోధన జరిపి YCT529 అనే హార్మోన్ రహిత గర్భ నిరోధక మాత్రను అభివృద్ధి చేశామని, ఎలుకలపైన సైనోమోల్గస్ జాతి కోతులపైన చేసిన పరిశోధనల్లో అది 99% ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టుగా తేలిందని వెల్లడించారు. వీర్య కణాల తయారీకి అత్యంత కీలకమైన విటమిన్ Aను వృషణాలకు అందకుండా నిరోధిస్తుందని, దానివల్ల వీర్యం ఉత్పత్తి ఆగిపోతుందని శాస్త్రజ్ఞులు వివరించారు. అదే సమయంలో ఈ మాత్ర టెస్టోస్టిరాన్ స్థాయిలపైన మాత్రం ఎలాంటి ప్రభావం చూపదని మిన్నెసోటా వర్సిటీ కెమిస్ట్ అండ్ ఫార్మసిస్ట్ జార్జ్ తెలిపారు. కోతులు, ఎలుకలపైన వారు చేసిన ప్రయోగాలకు సంబంధించిన ఫలితాల నివేదిక కమ్యూనికేషన్స్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైంది. దాని ప్రకారం ఎలుకల్లో ఈ మందు 4 వారాల వినియోగం తర్వాత 99% సామర్థ్యంతో పనిచేసిందట. కోతుల్లో 2 వారాలు వినియోగించడంతో వీర్య కణాల సంఖ్యను తగ్గించిందట. మందు ఆపిన 6 వారాల్లో ఎలుకల్లో మళ్ళీ వీర్య కణాల సంఖ్య మునుపటి స్థాయికి చేరుకోగా, కోతుల్లో మాత్రం అందుకు 10 నుంచి 15 వారాలు పట్టిందట. ఈ మందు వాడకం వల్ల రెండింటిలో కూడా అతి తక్కువ దుష్ప్రభావాలు మాత్రమే కనిపించాయి. దీనివల్ల మనుషులపైన తొలిదశ ప్రయోగాలు నిర్వహించామని, ఈ ఔషధం మానవ వినియోగానికి సురక్షితమే అని తేలిందని జార్జ్ వివరించారు. రెండో దశ ట్రయల్స్ను న్యూజిలాండ్లో నిర్వహిస్తున్నారట. ఆ 2 మార్గాలే. పురుషులకు సంబంధించినంత వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న గర్భ నిరోధక విధానాలు రెండే. ఒకటి కాండోమ్స్ వాడకం, రెండోది వ్యాసెక్టమీ అంటే వీర్య వాహికలను కత్తిరించి మూసేసే ఆపరేషన్. స్త్రీలకు మాత్రం గర్భ నిరోధక మాత్రలు అందుబాటులో ఉన్నట్టు పురుషులకు లేకపోవడానికి కారణం ఏంటి? ఎంతో పురోగతి సాధించిన వైద్య రంగం ఈ విషయంలో మాత్రం ఇంకా విజయం సాధించలేకపోవడానికి కారణం ఏంటి అంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మహిళల్లో అండాల విడుదల దాదాపు నెలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. దానికి ఒక క్రమం ఉంటుంది. కానీ పురుషుల్లో నిత్యం కోట్లాది వీర్య కణాల ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో నెలకు ఒకసారి జరిగే ప్రక్రియను నిరోధించడం అన్నది సులువు. నిత్యం నిరంతరం జరిగే ప్రక్రియను ఆపడం అన్నది కష్టం. అలాగని అసాధ్యమేమీ కాదు. పురుషుల కోసం గత 60 నుంచి 70 సంవత్సరాల్లో రకరకాల కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ, జెల్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ శాస్త్రజ్ఞులు తయారు చేశారు. కానీ వాటిలోని హార్మోన్ల వల్ల కలిగే దుష్ప్రభావాల కారణంగా ప్రతిసారి ట్రయల్స్ దశలోనే వాటి ప్రస్థానం ముగిసిపోతూ వస్తుందట. ఈసారి ఈ పిల్స్ని కనుక్కున్నారట. చూడాలి మరి ఇది మార్కెట్లోకి రావడానికి 2030 దాకా పడుతుందట.